గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి భక్తులు అనేది ఎంతో విలువైన. క్రైస్తవ జీవితం కానీ భయము ఉన్నటువంటి జీవితం. భయము భక్తి అనేది క్రైస్తవానికి ఎటువంటి పక్షి ఆకాశములో ఆ పక్షి అవసరమైనవి ఏమిటి అంటే రెక్కలు. ఒక పక్షి ఆకాశానికి అంటే రెక్కలు ఏ విధంగా ఎంత అవసరముగా ఉన్నాయో అలాగే దేవుడి యందు భయభక్తులు, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు కూడా, దేవునిలో ఉన్నటువంటి బిడ్డలు కూడా యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డలకు కూడా దేవుని యందు భయము భక్తి అన్నది అంతే అవసరమై ఉన్నది. దేవుడి యందు భయము భక్తి కలిగి ఉండటం వలన కలుగుతున్నటువంటి ఒక 4 ఆశీర్వాదాలు. దేవుడి యందు మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏమిస్తాడో ఆయన ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. నీ యందు భయభక్తులు కల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎవరైనా ఇష్టముగా ఉంటారు. ఇష్టమైనటువంటి వారికి మనం ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎంతో ఇష్టపడారు, మనం ఎంతో ప్రేమించిన వారు, లేదంటే మన మనసుకు ఎంతో దగ్గరైన వారు, వారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఒక బహుమానం ఇవ్వాలి. ఎటువంటి బహుమానం ఇస్తాం? మన దగ్గర లేకపోయినా, డబ్బులు లేకపోయినా, అప్పు చేసైనా సరే వారికి ఎటువంటి బహుమానం ఇస్తారో తెలుసా? శ్రేష్టమైనటువంటి బహుమానమును ఇస్తారు. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు ఈ వ్యక్తికి శ్రేష్టమైన బహుమానం ఇవ్వాలి? ఆ వ్యక్తి కొరకు ఎన్నెన్నో త్యాగాలు చేయడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే ఆ వ్యక్తి అంటేనే నాకు స్పెషల్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణంగా లోకములో ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తేనే ఆ ప్రేమించినటువంటి వ్యక్తి కొరకు ఎన్నో విలువైనటువంటి బహుమానాలు మనం ఇవ్వగలిగినప్పుడు, అదిగో మనలను దేవుడు తన ప్రాణాన్ని కంటే ఎక్కువగా ప్రేమించాడంట. ఆయనను ప్రేమించినటువంటి ఆయన మనల్ని అంతలా ప్రేమిస్తే ఆయన యందు మనము ఎప్పుడైతే భయము కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధానంలో ఉంటామో, ఆయన యందు భయము భక్తి కలిగి జీవించిన వారికట దేవుడిచ్చే మేలు ఎటువంటిదంట? నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతదండి? తక్కువదా? ఎంతో గొప్పది, ఎంతో గొప్ప మేలు అంటున్నాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట
ఎవరైతే దేవుని నమ్మినటువంటి వారు మనుష్యుల మధ్య వారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు, నరుల మధ్య వారు సంచారం చేస్తూ ఉన్నప్పుడంట, అయితే మనుష్యుల మధ్య వారు ఉన్నప్పుడు, నరుల మధ్య వారు ఉన్నప్పుడు దేవుడు రాస్తున్న మాట, భక్తులైనటువంటి దావీదు రాస్తున్న మాట అంటే, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. ఎవరి ఎదుట? నీకేదైనా ఒక సమస్య వచ్చి పడింది, ఆ సమస్య వచ్చి పడినప్పుడు ఆ సమస్యను బట్టి మనుషులను ఆశ్రయించక, ఆ సమస్యను బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది, ఇదిగో నాకు ఈ బాధ వచ్చింది, ఇదిగో ఈ సమస్య నుంచి నన్ను బయట పడవేయండి, ఇదిగో ఈ బాధలో నుంచి నన్ను విడిపించండి అని మనుషుల ఎదుట పోయి సాగిలపడిన వారికి కాదండి ఈ మహిమ, ఈ ఘనత దేవుడు వారికి ఇవ్వడు. ఎవరికి ఇస్తా అంటున్నాడంటే, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. నరులు నీ మీదకి దండెత్తి వచ్చినను, 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చినను, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను భయపడను. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అన్నటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజును 4 దిశల శత్రు సైన్యము ఆయన మీదకి దండెత్తి ఆయన మీదకి వచ్చిందట. ఆయన రాజ్యాన్ని అంతమొందించాలని, ఆ రాజును అంతం చేయాలి, ఆయన రాజ్యాన్ని అంతమొందించాలి, అతని రాజ్యాన్ని మొత్తం మేము స్వాధీనం చేసుకోవాలి. ఈ రాజు ఏం చేశాడంటే, అతని కంటే పెద్దగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళలేదండి, వేరే రాజ్యాన్ని ఆశ్రయించలేదు. అయితే ఆయన ఏం చేశాడంటే, అతని హృదయంలో, అతని మనస్సులో, అతని జీవితంలో తన ముందున్నటువంటి సైన్యాన్ని చూసి, ఈ సైన్యమేమో చిన్న సైన్యము, ఆయన ఎదుట వచ్చేటువంటి కాల్బలం ఒక్కొక్క సైన్యము వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దండెత్తి ఈయన మీదకి వచ్చినప్పుడు ఈయన భయపడిపోయి ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చేస్తున్న ఒకటే ఒక ప్రార్థన, దేవా యెహోవా నీవు తప్ప మాకు వేరే ఆధారము లేదయ్యా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున పరిచయం. హల్లెలూయా. నీవే మాకు దిక్కయ్యా, నీవు తప్ప మాకు వేరే ఆధారము లేదయ్యా. మా ముందు ఉన్నవాడు మేము వాడిని జయించలేము, మా ముందు ఉన్నవాడు మాకంటే గొప్పవాడయ్యా, వాడిని ఎదిరించలేమయ్యా, వాడిని మేము జయించలేమయ్యా, వాడు లోక సంబంధయ్యా, వాడు బలమైన వాడయ్యా, వాడిని ఎదిరించాలంటే మాకు శక్తి చాలదయ్యా. నీవు తప్ప నాకు ఏ ఆధారము లేదు నాయనా, నీవు తప్ప నాకు ఏ బలము లేదయ్యా. నా ఎదురు ఉన్నటువంటి వాడు, నా పైన ఉన్నటువంటి వారు మాకంటే అధికులయ్యా, మేము వాళ్ళని జయించలేమయ్యా అని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి స్తుతి ఆరాధన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేస్తాడో తెలుసా? ఆయన పలికిన ఒకే ఒక్క మాట, యుద్ధము యెహోవాదే అన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పరిచయం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరికి ఒకటే చెప్పాడు, మీరెంత చేయవలసింది ఒకటే, స్తుతి ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి, స్తుతి ఆరాధన చేయండి, దేవుణ్ణి ఆరాధించండి. అయ్యా మా శక్తి కాదు, మా బలము కాదు, ఇదిగో మా జీవితంలో మా శక్తి లేదయ్యా, మా బలము లేదయ్యా, మేము వేరే ఎవరిని ఆశ్రయించమయ్యా, నిన్ను తప్ప మాకు వేరే ఆధారము లేదయ్యా అని దేవుణ్ణి ఆశ్రయించాడు. 4 దిశల శత్రు సైన్యము అంతా కూడా ఒక్కసారి ఏమైందంట, వారికి వారే తమకు తామే పొడుచుకొని చచ్చిపోయి, ఇదిగో కొల్ల సొమ్మును కొల్లగొట్టేంత ఆశీర్వాదాన్ని దేవుడు యెహోషాపాతు రాజుకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎదిరించలేనటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో, నువ్వు జయించలేనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇది నా వల్ల కాదయ్యా, నా ముందు ఉన్నవాడు గొప్పవాడు, వాడిని జయించలేనయ్యా,
వాడిని జయించడానికి నాకు శక్తి చాలదయ్యా, బలము చాలదయ్యా, ఏమీ లేనటువంటి దీనుడను, ఏమీ లేనటువంటి దీనురాలయ్యా, నా వల్ల కాదు ఇది అని నువ్వు కృంగిపోతున్నావు బిడ్డ. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయనను ఆశ్రయించి చూడు, దేవుణ్ణి ఆశ్రయించి చూడు. యెహోషాపాతు రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవా నీవే నాకు ఆధారమయ్యా, మనుషులు ఆధారం కాదయ్యా. మనుషులు అందరు కూడా నమ్మదగని మనుషులు అందరు కూడా నమ్మదగని వారయ్యా. నీవు తప్ప నాకు, నీ పాదాలు తప్ప నాకు ఏ ఆధారము లేదయ్యా. ఈ మొదటి వారంలో ప్రభునితో చేస్తున్న వాగ్దానం, నీవు ప్రభు పాదాలు పట్టుకొని నీవే నాకు దిక్కు అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, యెహోషాపాతు రాజు జీవితంలో చేసేటువంటి గొప్ప మేలు నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నమ్మినట్లయితే దేవుడు తోదరని చెప్పు గట్టిగా. నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుడి సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రార్థన ఏ రోజు కూడా వ్యర్థము కాదు. నువ్వు చేస్తున్న ప్రార్థన ఏ రోజు కూడా వ్యర్థం కాదు. నువ్వు ప్రభు సన్నిధానంలో మోకాళ్ళేసి చేస్తున్న ప్రార్థన, కారుస్తున్న కన్నిటిని ఆయన దాటిపోయే దేవుడు కాడు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడే సమాధానం ఇస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల్ని పట్టుకొని, అయ్యా నాకు న్యాయం చెయ్యి, అయ్యా ఇదిగో శత్రువు నా ఎదుట నిలిచి ఉన్నాడయ్యా, గొప్పవాడయ్యా, నేను జయించలేనయ్యా, నా వల్ల కాదు. దేవుడు అంటున్నాడు, నరుల ఎదుట నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే గొప్ప మేలు చేస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా వెనకనేమో శత్రువులు, ముందురేమో ఎర్ర సముద్రం. వెనక నుంచి శత్రువులు తరుముతూ ఉన్నారు, ముందరేమో ఎర్ర సముద్రం ఉంది. వెనక శత్రువులు, ముందు సముద్రము. భయపడిపోతా ఉన్నారు, గొనుగుతా ఉన్నారు, సనుగుతా ఉన్నారు. అయ్యో మోషే ఒకటే చేశాడు, అయ్యా ఎదురుగైతే సంద్రం ఉందయ్యా, వెనుకైతే శత్రువులు ఉన్నారయ్యా, శత్రువులను ఈ సంద్రమును జయించాలంటే మా వల్ల కాదు ప్రభువా, నీవే మాకు ఆధారం, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆశ్రయం, నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా. ముందు సంద్రము, వెనక శత్రువు, మధ్యలో నేనున్నానయ్యా, ఏంటి ప్రభువా? అప్పుడు దేవుడు మోషేకు చెప్పింది ఒకటే, మోషే నీ చేతిలో ఉన్నటువంటి కర్రను తీసి సముద్రం మీద కొట్టు. చప్పట్లు కొట్టు, దేవుని నామమున పరచు. హల్లెలూయా, హల్లెలూయా. కర్ర అనగా వాక్యమునకు సాదృశ్యం, పరిశుద్ధ గ్రంథమునకు సాదృశ్యం. ఎప్పుడైతే దేవుని వాక్యము నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో బైబిల్లో వాక్యం అంటుంది, ఇదిగో అయ్యా నా కాలు జారినని నేను అనుకొనగా నా అంతరంగమున విచారములు హెచ్చగా ఈ గొప్ప ఆదరణ నాకు నెమ్మదిని కలుగజేసెను అన్న విధంగా నీ వాక్యము నా పాదములకు దీపము, ఇదే నా బాధలో నాకు నెమ్మదిని కలుగజేస్తుంది అన్న విధంగా దేవుని వాక్యము ద్వారా ప్రతి సంద్రముని ఎదుట విశాలపరచబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం అంటున్న ప్రియులైన బిడ్డలారా, నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చేసే మొదటి ఆశీర్వాదం గొప్ప మేలు చేత నిన్ను దేవుడు నింపుతాడు. గత నెలలో, గత మాసంలో, గత సంవత్సరంలో నువ్వు ఏదైనా ఆశించి ఇది నాకు రాలేదు, ఇది నేను పొందుకోలేదు, ఏంటయ్యా వెనకపడిపోతుంది, ఇది నా వల్ల అవ్వట్లేదయ్యా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వస్తా ఉన్నాయి, ఎన్నిసార్లు పలుమార్లు ప్రయత్నం చేశానయ్యా, ఇదైతే అవ్వట్లేదు, ఇదైతే ముందుకు సాగడం లేదయ్యా, ఎన్నో ఆటంకాలు వస్తా ఉన్నాయి, ఎన్నో అడ్డంకులు వస్తున్నాయని చెప్పేసి నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు బిడ్డ. ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇదిగో నీ జీవితంలో నేను గొప్ప మేలు చేస్తాను. ఆమేన్. దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఉంటే మొదట మనకు ఏం కలుగుతుంది చెప్పాలి? గొప్ప మేలు కలుగుతుంది, గొప్ప మేలు కలుగుతుంది. రెండవదిగా
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చేస్తున్నటువంటి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో మనం చూద్దాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 9-10 వాక్యములు ధ్యానం చేసుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయు కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు చేసే రెండవ కార్యం ఏంటో తెలుసా? ఏ కొదువ నీ జీవితంలో ఉండదు. ఏ కొదువ ఉండదు. ఎన్నో ప్రతి మనిషిని వెంటాడుతున్నది ఈ రోజుల్లో ఏంటో తెలుసా? ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎన్నో వెంటాడుతూ ఉన్నాయి. చూసినట్లయితే అయ్యా 2025వ సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఫిబ్రవరి మాసం దాటిపోయింది, కానీ భయంకరమైనటువంటి ఆర్థికం ఏర్పడింది మాకు. ఈ ఆర్థికం నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకప్పుడు సమృద్ధిగా తిన్నవారం, సమృద్ధిగా ఉన్నవారం, 10 మందికి పెట్టిన వారం, 10 మందిని పోషించిన వారం, 10 మందిని ఆదరించిన వారం, 10 మందికి ఎంతగానో చేసిన వారం, ఈ రోజు ఎంతో ఆర్థికం. ఈ వాక్యం అంటున్న ప్రియదేవులారా, ఆయన అంటున్నాడు, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును గాని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఏ మేలును కొదువై ఉండదు. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఆయన మన యొక్క కొదువలు తీర్చువాడు. అబ్రహాము యేసయ్యకు పెట్టిన పేరు ఒకటే, యెహోవా ఈరే. సమస్తాన్ని దేవుడే చూచుకుంటాడు. అదిగో దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి ఆ సారెపతు విధవరాలిని దేవుడు పోషించాడు. సారెపతు విధవరాల జీవితంలో ఎంత ఆర్థికం అంటే, ఊరంతా కరువు వచ్చిందంట. ఊరంతా కరువు వస్తే ఆ కరువులో ఆ సహోదరి దగ్గర ఏమి కూడా లేదండి, ఏమి కూడా లేదు. కేవలము ఇదిగో తొట్టిలో పట్టెడు పిండి, ఆ తర్వాత బుడ్డిలో కొంచెము నూనె, ఆ కేవలము దాని ద్వారా నేనును నా కుమారుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో ధాన్యం లేదు, ఇంట్లో ఏమి లేవు, సర్వం అయిపోయింది. అయితే కరువు దినాల్లో ఏమీ లేదు మా దగ్గర. అయితే ఇప్పుడు ఉండింది కేవలం ఈ తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. దీని ద్వారా నేను నా కొడుకు ఎలా పోషించబడతా, నేను నా కొడుకు ఎలా బ్రతకగలం? మా వల్ల కాదు. అదిగో కుమారుడితో చెప్పిందంట, నాన్న ఇదిగో మన కరెక్ట్ గా ఒకటే రొట్టె అవుతుంది కనుక ఈ రొట్టెను చేస్తాను, నువ్వు నేను ఇది తిని ఇద్దరం చనిపోదామని చెప్పాడు. ఆ కుమారుడు ఎంత గొప్ప మనసు. తల్లి చెప్పిన ఒకే ఒక మాటకు, అమ్మా అలాగే నువ్వు ఏం చెప్పావు, చనిపోదామమ్మా. కేవలం మన దగ్గర ఉన్నదేంటి? ఒక్క నూనె, కేవలము ఆ యొక్క పిండి తప్ప ఏమీ లేదు కదా, వేరే ఆధారమే లేదు కదా. కనుక ఇదొక్కటి చేసుకొని మనం చనిపోదాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో ఆర్థికం అనేది ఎప్పుడైతే ఉంటుందో, కొన్ని జీవితాల్లో కూడా అప్పుల బాధలు ఎక్కువైపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి, ఇదిగో ఒక వ్యక్తి నిన్న నేను చూశాను, ఏంటంట 80 లక్షలు అప్పు చేశాడట. 80 లక్షలు. ఒక యవనస్తుడు 80 లక్షలు అప్పు చేసి ఆ అప్పులు కట్టలేక, ఆ అప్పులు తీర్చలేక ఫస్ట్ తల్లిని, తండ్రిని, తమ్ముణ్ణి, ముగ్గురిని చంపేశాడట. ఆ తరువాత అతడు ప్రేమించినటువంటి అమ్మాయిని, తన ప్రియురాల్ని కూడా చంపేశాడంట. అందరిని కూడా చంపేశాడు. చంపేసి వాడు కూడా ఆత్మహత్య చేసుకోనంట.
గమనించిన ప్రియ దేవుల, దేని కొరకు ఇలా చేశాడు అంటే బయటకు వచ్చిన ఒకే ఒక్క వార్త ఏంటో తెలుసా? 80 లక్షలు అప్పు చేసి ఈ అప్పు ద్వారా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నేలమట్టం చేశాడు, భూస్థాపితం చేశాడు. అలాగని అతను ఏమైనా బ్రతికాడా? బ్రతకలేదు, అతను కూడా చనిపోయాడు. కారణం ఏంటి? అప్పుల బాధ. అయితే గమనించండి ప్రియ దేవులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సారెపతు విధవరాలి జీవితంలో కూడా ఆర్థిక ఇబ్బంది, కొడుకును పోషించలేక, కొడుకు యొక్క కడుపు ఆకలిని తీర్చలేక ఆ సహోదరి హృదయంలో తీసుకున్నటువంటి నిర్ణయం, కుమారుడికి చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, నాయనా మనిద్దరం కూడా చనిపోదాం అనేసి అన్నప్పుడు, సరే అమ్మ ఇద్దరు ఏకీభవించారు, చావునకు సిద్ధమయ్యారు. ఆ తల్లి కట్టెలు వేరుకోనికి అరణ్యంలోకి వచ్చినప్పుడు అరణ్యంలో ఆమె కన్నీటిని చూచిన దేవుడు, ఆమె బాధను చూచిన దేవుడు, ఆమె దుఃఖమును చూచిన దేవుడు, ఆమె వేదనను చూచిన దేవుడు ఆమె కొరకు, ఆమెను పోషించడానికి ఒక దైవ సేవకుడైనటువంటి ఏలియాను ఆమె మధ్యకు దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా నాకు కొన్ని నీళ్లు తీసుకొని వస్తావా అంటే, తెస్తానయ్యా. అదే చేతితో నాకు ఒక అప్పము తీసుకొని రా. దైవ సేవకుడి దగ్గర ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెబుతా ఉంది. అయ్యా, నా దగ్గర నీకు పెట్టేంత యోగ్యత నాకు లేదు, నా దగ్గర అప్పము లేదు, నా దగ్గర ఏమీ కూడా లేదయ్యా. నిన్ను పోషించేంత శక్తి గాని, నిన్ను పోషించేంత సామర్థ్యం గాని నా దగ్గర లేదయ్యా. నా జీవితంలో ఉన్నటువంటి సామర్థ్యం ఏడో తెలుసా? ఇదిగో నేను చనిపోయే ముందు, నేను నా కుమారుడు చనిపోయే ముందు కేవలం ఒక రొట్టె అప్పము చేసుకొని చనిపోవాలి అనుకున్నాము. మా దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? కేవలం తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె, ఇది తప్ప మా దగ్గర ఏమీ లేదయ్యా. చనిపోవాలనుకున్నామయ్యా, చావునకు సిద్ధమయ్యా. దైవజనుడు చెబుతున్న ఒకే ఒక మాట, నువ్వు ఏదైతే చావునకు సిద్ధపడ్డావో మొట్టమొదటి అప్పము తీసుకుని వచ్చి నాకు ఇవ్వు. 3.5 సంవత్సరాలు నీవును నీ కుమారుడును పోషించబడతారు. హల్లెలూయా. ఈ వాక్యం చిన్న ప్రయోజనం, ఆ కుమార్తె ఆ దైవజనుడిని ప్రేమించి, ఆ దేవుని యొక్క సేవను ప్రేమించి మొదటిగా ఇచ్చినటువంటి అప్పము ద్వారా తన కుటుంబము కట్టబడింది. అప్పము ద్వారా 3.5 సంవత్సరాలు తన ఆకలి తీర్చబడింది. 3.5 సంవత్సరాలు తన కుమారుడు తాను ఇద్దరు కూడా పోషించబడ్డారు. కారణం తెలుసా? నా దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. ఏమని అంటే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. కారణం తెలుసా? సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ప్రభువు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు కూడా చెబుతా ఉన్నారు. ఏమో తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అవి వడకవు, కష్టపడవు, వాటిని పోషించు వాడు నేను కానా? వాటికంటే మీరు శ్రేష్ఠులు. కారణం తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంట దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్ఠులై ఉన్నారు. హల్లెలూయా. మొదటిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు. రెండవదిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో ఆయన ఏ కొదువా ఉంచకుండా నిన్ను పోషిస్తాడు. మూడవదిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం కలుగుతుంది? ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వాక్యం ధ్యానం చేసుకుందాం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమమును కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అన్నింటినీ
అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. హల్లెలూయా. మూడవదిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే, మూడవదిగా దేవుడిచ్చే ఆశీర్వాదం తెలుసా? క్షేమం. నిత్యం క్షేమాన్ని కలిగి ఉంటాం. నేటి దినాల్లో ఏ వ్యక్తిని కదిలించినా క్షేమంగా ఉన్నారా అంటే, ఒక చిన్న అమ్మాయి అంటుంది అలాగ రోడ్డు మీద వెళ్తూ, ఏమ్మా బాగున్నావా అనగానే, ఏం బాగోలేనా, బాగున్నాగానే బాధలు తప్పడం లేదంటా ఉంది. అన్నమాట ఎవరు? పెద్దమ్మాయి కదండి, చిన్న అమ్మాయి. ఏంటి అనగానే, ఏంటో ఉదయాన్నే లెగాలి, లేచి వెంటనే రెడీ కావాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, హోంవర్క్ రాయాలి, సాయంకాలం కాగానే ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, రాయలేక పూయలేక చచ్చిపోతున్నా. క్షేమం లేదు. బాగున్నావా అంటే బాగులేను. కారణం ఏంటంటే, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, క్షేమం లేదు ఏ వ్యక్తిలో కూడా. అయితే నేటి దినాలలో మనిషికి అన్ని ఉన్నాయి కానీ క్షేమం లేదు. ఆ క్షేమం కోసము వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు లేవు. ఒక ఆయన అంటున్నాడు, ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెబుతా ఉంది, దగ్గర మేము 20 లక్షలు ఖర్చు పెట్టాము, కానీ మా నాన్నకు నడవలేకపోయాడు. మా నాన్న 20 లక్షలు ఖర్చు పెట్టాం, కానీ మా నాన్న మేము బ్రతికించుకోవాలనుకున్నాం. ఎన్నెన్నో ఖర్చు పెట్టాం, ఆరోగ్యం వస్తుందని చెప్పేసి. మరొక విషయం చెప్పనా, మనందరికి తెలిసినటువంటి గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 2 కోట్లు ఖర్చు పెట్టారంట కరోనా టైంలో. ఆ మనిషికి ఎన్ని కోట్లు అండి? 2 కోట్లు. 2 కోట్లు అయితే దగ్గర సుమారుగా మనలాంటి ఒక 50 మంది బతకొచ్చు. నిజంగా 2 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన ఆరోగ్యం కోసం, బ్రతుకుతాడని, ఆయన గలం వినిపించాలని, ఆయన ఎలాగైనా బ్రతికించుకోవాలి మరలా అని. ఆ తర్వాత తన కుమారుడు పెట్టిన ఖర్చు కాదని ఇతరమైనటువంటి సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఆయన ఎవరికైతే పని చేశాడో, ఎవరికైతే తన గలాన్ని అందించేటువంటి సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చాయి. ఇదిగో ఈయన ఫీజు మేం కడతాం, హాస్పిటల్ ఫీజు మేం కడతాం, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు. అధికారికంగా ప్రకటించింది 2 కోట్లు మాత్రమే. ఇంకా అధికారికంగా ప్రకటించనివి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో. ఆయన కారణం తెలుసా? ఆయన గలం మాకు కావాలి, ఆయన స్వరం మాకు వినిపించాలి, ఆ స్వరం మూగపోకూడదని. అయితే ఆ వ్యక్తి ఏమయ్యాడో తెలుసా? 2 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన బ్రతకలేదు, క్షేమము లేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న మాట, ఇదిగో నీ జీవితంలో నీవు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే, నీకు నిత్యము క్షేమము కలుగుతావని. చివరి మాట, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే 4వ ఆశీర్వాదం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ వాక్యం ధ్యానం చేసుకుందాం. నేను పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటేనట, నీ పిల్లలు, నీ ఇంట్లో ఉన్న పెద్దలు, ఆ తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు అందలనెక్కితే మనకు ఆశీర్వాదం అందుతుందా? లేదు. ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకు ఆశీర్వాదం మన వెంట పడతా ఉంది. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మొదట ఏం కలుగుతుందంట? మేలు కలుగుతా ఉంది, ఆశీర్వాదం. రెండవదిగా మన
పోషించబడతాం. దేవుడి యందు ఆశ్రయించబడడం ద్వారా, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. మూడవదిగా నిత్యము క్షేమముగా ఉంటాం. నాలుగవదిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆశీర్వదించబడతాము. ఈ 4 మాటలు. మొదటిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమైతాము? గొప్ప మేలు పొందుకుంటాము. రెండవదిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం పొందుకుంటాము? పోషించబడతాము. మూడవదిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే నిత్యము క్షేమముగా ఉంటాం. నాలుగవదిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతాము. ఈ 4 ఆశీర్వాదాలు ఈ యొక్క నూతన వారములో నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ దైవ సేవకుల మీద, మనందరి మీద దేవుడు ఉంచి నడిపించి దర్శించి ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020